భారతదేశ వారసత్వ సంపద గురించి మాట్లాడుకుందాం. మన చరిత్ర, సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా లభించిన అరుదైన గౌరవం ఇది. అసలీ ప్రయాణం ఎక్కడ మొదలైంది, ఇప్పుడెలా సాగుతోల్లో చూద్దాం. సరే, 2024లో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలంనాటి మరాఠా సైనిక కోటలున్నాయి గదా, వాటికి ఏకంగా ప్రపంచ వారసత్వ గుర్తింపు వచ్చేసింది. అసలు ఏంటి గుర్తింపు? దీని వెనుకున్న కథేంటి? ఈరోజు మనం అసలీ గుర్తింపు వెనకున్న కథేంటో చూద్దాం. ఈ జాబితాలోకి ఎలా చేరుతారు, మన భారతదేశంలో ఇంకా ఎన్ని అద్భుతాలున్నాయి, మరి వాటిని కాపాడుకోవడంలో ఎలాంటి సవాళ్లున్నాయో కూడా తెలుసుకుందాం. సరే, మనం మొదటి విభాగం ప్రపంచ వారసత్వంలో చేరడం. అసలు ప్రపంచ వారసత్వ ప్రదేశమంటే ఏంటి? ఒక ప్రదేశం యునెస్కో జాబితాలోకి రావాలంటే దానికి అత్యుత్తమ సార్వత్రిక విలువ ఉండాలట. అంటేంటంటే దాని ప్రాముఖ్యత కేవలం మన దేశానికే కాకుండా మొత్తం మానవాళికి చెందినదిగా ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే తాజ్మహల్ చూడండి, దాని అందం మన భారతీయులకే కాదు కదా, ప్రపంచం మొత్తం గర్వపడుతోంది. అలాంటి విలువ ఉండాలన్నమాట. అయితే చారిత్రాత్మకమైనది అయితే సరిపోదు. దీనికి 10 కఠినమైన రూల్సుంటాయి. వాటిలో కనీసం ఒక్కదాన్నైనా అందుకోవాలి. ఉదాహరణకు, ఆ ప్రదేశం మనిషి సృజనాత్మకతకు ఓ అద్భుతమైన ఉదాహరణగా ఉండాలి, లేదా అక్కడ ప్రకృతి అద్భుతాలైనా ఉండాలి. ఇక ఫైనల్ డెసిషన్ తీసుకునే వరల్డ్ హెరిటేజ్ కమిటీలో 2025 వరకు మన భారతదేశం కూడా సభ్యదేశంగా ఉండటం నిజంగా చాలా ముఖ్యమైన విషయం. ఇక రెండవ విభాగానికి వస్తే గుర్తింపు పొందే మార్గం. ఒక మన ఊరి నిధి ప్రపంచ చిహ్నంగా మారే ఈ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఈ ప్రాసెస్ అంతా ఈజీ కాదు, చాలా ఏళ్లు పడుతోంది. చూడండి ఎలా జరుగుతోందంటే, ఫస్ట్ ప్రతి దేశం తమ దగ్గరున్న అద్భుతమైన ప్రదేశాలతో ఒక టెంటేటివ్ లిస్టు తయారుచేస్తుంది. ఆ లిస్టు నుంచి ఒక సైట్ని సెలెక్ట్ చేసి దాని గురించి ఒక డీటెయిల్డ్ ఫైల్ పంపిస్తారు. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ వచ్చి ఆ ప్రదేశాన్ని స్వయంగా చూసి దాని విలువను అంచనా వేస్తారు. ఫైనల్గా వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఒక నిర్ణయానికొస్తుంది. అంటే ఇది చాలా సుదీర్ఘమైన, పక్కాగా జరిగే ప్రక్రియ అన్నమాట. మన మూడవ విభాగం భారతదేశ వారసత్వ వైవిధ్యం. ఈ గుర్తింపు కేవలం రాతి కట్టడాలకే పరిమితం కాదు. మన దేశంలో ఇంకెలాంటి అద్భుతాలు ఈ జాబితాలో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం రండి. 2024 నాటికి మన దేశంలో మొత్తం 44 ప్రదేశాలు ఈ గౌరవాన్ని పొందాయి. కాని ఈ నెంబర్ వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. ఈ 44 ప్రదేశాల్లో ఎక్కువ భాగం, అంటే దాదాపు 80% మన అద్భుతమైన దేవాలయాలు, కోటలలాంటి సాంస్కృతిక ప్రదేశాలే. మరో 16% కాజిరంగా లాంటి సహజ అభయారణ్యాలు. మిగినవి ఈ రెండింటి కలయిక. దీని బట్టి మన వారసత్వంలో ఎంత వైవిధ్యముందో అర్థం చేసుకోవచ్చు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. కేవలం కట్టడాలతోనే ముగియదు. మనం చూడలేని, తాకలేని వారసత్వం కూడా ఉంది. అవే మన సంప్రదాయాలు, పండుగలు, కళలు. వాటికి కూడా యునెస్కో గుర్తింపునిస్తోంది. దీన్ని కనిపించిన వారసత్వం అంటారు. ఉదాహరణకు 2023లో గుజరాత్ గర్బా నృత్యం ఈ లిస్టులో చేరింది. అలాగే కోల్కతా దుర్గాపూజ, యోగా, రామ్లీలా, లడఖ్ బౌద్ధ జపం. ఇవన్నీ తరతరాలుగా మనతో పాటే వస్తున్న మన జీవన సంప్రదాయాలు. అంతేకాదు, యునెస్కో కొన్ని నగరాలను వాటి సృజనాత్మకతకు గుర్తిస్తోంది. రీసెంట్గా కేరళలోని కోజికోడ్ను సాహిత్య నగరంగా, గ్వాలియర్ను సంగీత నగరంగా ప్రకటించారు. అలాగే మన హైదరాబాద్ దాని గ్యాస్ట్రానమీకి, ముంబై సినిమాకి గుర్తింపు పొందాయి. ఇక 4వ విభాగానికి వస్తే ప్రయోజనాలు వర్సెస్ ప్రమాదాలు. ప్రపంచ గుర్తింపు అనేది ఒక వరం, కాని అదే సమయంలో అది ఒక శాపంగా కూడా మారే అవకాశముంది. ఈ పరిరక్షణ, ఒత్తిడి మధ్య ఉన్న సున్నితమైన బ్యాలెన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడున్న వైరుధ్యాన్ని చూడండి. ఒకవైపు ప్రపంచ గుర్తింపు వల్ల టూరిజం పెరుగుతుంది, ఫండ్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ లభిస్తుంది. కాని మరోవైపు అదే టూరిస్టుల తాకిడి, పట్టణీకరణ, వాతావరణ మార్పులు ఇవే ఆ ప్రదేశానికి అతిపెద్ద ముప్పుగా కూడా మారతాయి. ఈ ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. యునెస్కో రిపోర్ట్ ప్రకారం యునెస్కో జాబితాలోని హిమానీ నదాలు ప్రమాదంలో ఉన్నాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ కూడా తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. అంటే ఇది కేవలం మన సమస్య కాదు, ప్రపంచవ్యాప్త సమస్య. 5వ విభాగం గతాన్ని భవిష్యత్తు కోసం కాపాడటం. మరి
ఈ సవాళ్లను ఎదుర్కోడానికి మన భారతదేశం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో ఇప్పుడు చూద్దాం. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ విషయంలో ఇండియా చాలా చురుగ్గా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ ప్రయత్నాలు బాగా వేగవంతమయ్యాయి. 2021లో ధోలవీర రామప్ప దేవాలయం, 2023లో శాంతినికేతన్, హోయసల దేవాలయాలు, ఇప్పుడు 2024లో మరాఠా కోటలు. చూశారా, ఈ లిస్టు పెరుగుతూనే ఉంది. కేవలం కొత్త ప్రదేశాలను చేర్చడమే కాదు, వాటిని కాపాడటానికి కూడా గట్టి చర్యలే తీసుకుంటున్నారు. 2024లో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశానికి మన భారతదేశమే ఆతిథ్యం ఇస్తోంది. అడాప్ట్ ఏ హెరిటేజ్ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంతేకాదు, పురాతన కళాఖండాలను తిరిగి దేశానికి తీసుకురావడంలో కూడా విజయం సాధిస్తున్నారు. మన భారతదేశ వారసత్వమంటే కేవలం పాత రాళ్ళు, కథలు కాదు. అది మన గుర్తింపు, మన భవిష్యత్తుకు పునాది. దాన్ని ప్రపంచానికి చూపించడం ఎంత ముఖ్యమో, రాబోయే తరాల కోసం కాపాడటం కూడా అంతే ముఖ్యం. అందుకే మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మన వారసత్వాన్ని వేడుకగా జరుపుకుంటూనే అదే సమయంలో దాన్ని కాపాడుకోవటం మధ్య సరైన బ్యాలెన్స్ ఎలా సాధించాలి?